ప్రోత్సాహకాలంటూ మోత రాయితీల్లో కోత. రైమింగ్ బాగుంది కదా. మన ఎల్లో తాతగారి టైమింగ్ కూడా బాగుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, బీసీలంతా జగన్ వైపే నిలబడ్డారు కదా, అందుకే బీసీ పారిశ్రామికవేత్తలను జగన్ మోసం చేశారంటూ ఓ కథనం రాశారు. అబ్బో, ఎన్నికలు వస్తున్నాయనగానే బీసీలపై ఎల్లో తాతగారికి కుప్పం తాతగారికి భలే ప్రేమ పొంగుకొచ్చింది. పేదల భూములు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్టా భూములు మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన అసైన్డ్ భూములు మాత్రమే కాదు, కంటికి కనిపించిన సెంటు స్థలాన్ని కూడా వదలకుండా కబ్జా చేసి గుట్టల్లో గుట్టుగా సామ్రాజ్యాన్ని నిర్మించిన నువ్వా బీసీలపై ప్రేమ ఒలకబోసేది? అయ్యా ఎల్లో తాత, నీ గుట్టల సామ్రాజ్యం కింద నలిగిన బీసీల ప్రాణాలెన్ని, నీ సామ్రాజ్య నిర్మాణంలో చితికిపోయిన బీసీల జీవితాలెన్ని, తలదాచుకోవడానికి గూడులేని నిరుపేద బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో నువ్వు దింపిన గుణపాలెన్ని, నిరుపేద బీసీల భూముల్ని కబ్జా చేసి నువ్వు కట్టిన సౌధాలెన్ని, నీ సామ్రాజ్య కాంక్షకు బలై వారి భూముల్లో వాళ్ళు నడవకుండా నువ్వు ఏర్పరిచిన కంచెలెన్ని? సమాధానం నువ్వు చెప్పినా ఓకే, లేదా చంద్రబాబుతో చెప్పించినా ఓకే. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకెక్కిన బాబు బీసీ బాంధవుడా? బీసీల తోక కత్తరిస్తానన్న బాబు బీసీల పాలిట దేవుడా? బీసీల తోలు తీస్తానన్న బాబు బీసీ జనోద్ధారకుడా? బీసీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాలు ఎగ్గొట్టింది బాబు కాదు, బీసీలను ఓట్ బ్యాంక్గా చూసి మోసం చేసింది బాబు కాదు, ఎస్సీ ఎస్టీలపై జాత్యహంకారం ప్రదర్శించింది బాబు కాదు. ఎందుకు ఎల్లో తాత జగన్ సర్కారుపై విషం చిమ్మడం? ఇదంతా కాదులే కానీ బీసీలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర చేసింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 2, బీసీలైన ఎంఎస్ఎంఈలకు 950 కోట్ల ప్రోత్సాహకాలు ఎగ్గొట్టింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 3, బీసీలు జడ్జిలుగా పనికిరారంటూ కేంద్రానికి లేఖ రాసి అవమానించింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 4, నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానని అహంకారంతో మాట్లాడింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 5, లక్షలాది మంది బీసీలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేయించింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 6, అమరావతిలో బీసీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కోర్టుకెక్కింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 7, బీసీలకిచ్చే సెంటు స్థలాన్ని సమాధులతో పోల్చి అవమానించింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 8, బీసీలకు ఏటా 10,000 కోట్ల చొప్పున 50,000 కోట్లు ఇస్తానని 2014లో మోసం చేసింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 9, ప్రతి ఎన్నికల్లోనూ బీసీలకు 100 టికెట్లు ఇస్తానంటూ మోసం చేస్తోంది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? క్వశ్చన్ నెంబర్ 10, 5 ఏళ్లలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా అవకాశం కల్పించకుండా వంచింది బాబే కదా ఎల్లో తాత, మరి జగన్పై ఎందుకు ఏడుపు రాత? రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సుబ్బరాజు గారు, సీనియర్ అనలిస్ట్, ఏపీ సివిల్ సొసైటీ కో కన్వీనర్. ఇక చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, రాష్ట్ర మంత్రివర్యులు. అలాగే పూడి తిరుపతిరావు గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి. ఎస్, ఈరోజు వచ్చినటువంటి వార్త, ప్రోత్సాహకాలంటూ మోత రాయితీల్లో కోత, బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు జగన్ అంటూ ఒక వార్తను రాశారు. దీనిపైన మనం లోతుగా చర్చిద్దాం, తప్పకుండా చర్చిద్దాం. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కార్, ఎంఎస్ఎంఈలకు దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఎగ్గొట్టింది ఎవరో ఈ పేపర్లో ఏ రోజు రాయలేదు. ఆ తరువాత కరోనా కష్టకాలంలో ఆ 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా జగన్ సర్కారే, మరి ఈ పేపర్లో కనిపించదు. ఈ అంశాన్ని మాట్లాడే ముందు చాలా ప్రధానమైన అంశం, ఎల్లో తాత అలాగే చంద్రబాబు చిమ్మేటటువంటి విషం ఏ స్థాయిలో ఉంటుందంటే, వీళ్ళు శవ రాజకీయం చేస్తారని అనుకున్నాం కదా. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వాలిపోతారు చంద్రబాబు, అక్కడ వాలిపోతారు, అలాగే తన మనుషుల్ని పంపిస్తారు, శవ రాజకీయం చేస్తారని. వీళ్ళు రాసే రాతలకు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో అనడానికి నిన్న ఈయన రాసినటువంటి వార్త. ఇది చూస్తే ఈ వార్తను అందరూ జాగ్రత్తగా చూడాలి, వినాలి. మోసం చేసి ఒత్తిడి పెంచి ఇంజనీరును పొట్టన పెట్టుకున్నారు. ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది. ఒక ఇంజనీర్ను మోసం చేసి ఆయనపై ఒత్తిడి పెంచి ఆ ఇంజనీర్ను పొట్టన పెట్టుకున్నారని. ఇంజనీరు ఇక్కడ కార్యాలయంలోనే, ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య విలపిస్తున్నటువంటి ఫోటోను ప్రచురించారు.
ఇక్కడ సిమెంటు బస్తాలు సచివాలయాల నిర్మాణానికి, ఆర్బీకేల నిర్మాణాలకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సిమెంటు బస్తాలను వైసీపీ నాయకులకి ఆయన ఇవ్వడం వల్ల, వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల ఆయన ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఈనాడు దినపత్రికలో ఒక వార్తను రాశారు. ఇది నిన్నటి వార్త. బాగా వినండి, బాగా చూడండి. కానీ రోజు ఈనాడు దినపత్రిక మనం చదువుతూ ఉంటే ఈ రోజు రాసినటువంటి అబద్ధం రేపు నిజం కావచ్చు, రేపు అబద్ధం కావచ్చు. దొంగ దొరికిపోతాడు ఏదో ఒక రకంగా. ఎక్కడో ఒక చోట దొంగ, ప్రతి దొంగ కూడా దొంగతనం చేసిన తర్వాత, ఒక హంతకుడు హత్య చేసిన తర్వాత పోలీసులకి ఏదో ఒక ఆధారాన్ని వదిలిపోతాడు. అక్కడ ఆ చిన్న ఆధారంతో ఆ దొంగ, ఆ హంతకుడు దొరికిపోతాడు. ఇప్పుడు ఎల్లో తాత కూడా అలాగే దొరికిపోయాడు. ఈ నెల 25న ఇదే అంశానికి సంబంధించి ఎల్లో తాత గారు ఒక వార్తను ప్రచురించారు. మళ్ళీ చూడండి. 25వ తారీఖున ఆ సిమెంటు బస్తాల మాటేంటి? ఆ సిమెంటు బస్తాల మాటేంటి? సిమెంటు బస్తాలు, ఆర్బీకేలు, సచివాలయాల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సిమెంటు బస్తాలు, ఇవి ఒక్కోసారి నిర్మాణం ఆగిపోయిన చోట ఉన్నటువంటి సిమెంటు బస్తాలని నిర్మాణం జరుగుతున్నటువంటి సచివాలయాలకో, ఆర్బీకేలకో, లేకపోతే ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏవైనా నిర్మాణాలు ఉంటే వాటికి ఇస్తారు. అక్కడికి వెళ్ళినవి తిరిగి రావట్లేదు, ఇక్కడ పనులు ఆగిపోయాయి, మళ్ళీ సిమెంటు బస్తాలు రావట్లేదు అని ఒక వార్తను ప్రచురించారు. చూసారా ఆ సిమెంటు బస్తాల మాట ఏంటని? ఇందులో ఎక్కడా కూడా రామోజీరావు గారు చూడండి, ఇందులో మీరు రాసినటువంటి వార్తనే చూపిస్తున్నా. రెండు మీరు రాసిన వార్తలే. ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు తీసుకున్నారని మీరు రాశారా? ఎందుకు రాయలేదు ఆ రోజు 25వ తారీఖున? నువ్వు ఒక అధికారిపై అవినీతి ముద్ర వేసినందువల్ల అతను ఈ రోజున సుసైడ్ చేసుకొని చనిపోయాడు. వెంటనే దాన్ని వైసీపీ నాయకులకు అంటగట్టేశావు. ఆ చావుకు కారణం నువ్వే రామోజీ. ఇక్కడ నువ్వేం రాసావు 25వ తారీఖున? రేగడి మండలంలోని 25 సచివాలయాల పరిధిలో 2019, 20, 21 సంవత్సరాల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలకు సంబంధించిన నిర్మాణాలకు ప్రభుత్వం 52,000 సిమెంటు బస్తాలు సరఫరా చేసింది. బస్తా ఖరీదు రాశావు. పనులు ప్రారంభించని సచివాలయ భవనాల పేరున వచ్చిన సిమెంటును వేరే సచివాలయంలో నిర్మాణాల కోసం ఇచ్చేశారు. ఆ తర్వాత సర్కారు నుంచి సిమెంటు సరఫరా ఆగిపోవడంతో చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు వినియోగించుకున్నటువంటి సచివాలయాలకు చెందిన సిమెంటు రాని పరిస్థితి ఎదురైంది. దీంతో నిర్మాణాలు ఆగిపోతున్నాయి అని అంటూ అదే ఏఈ దగ్గర నువ్వు ఆయనతో మాట్లాడించి వారి ఒపీనియన్ని తీసుకొని ఆయన చనిపోగానే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు దొంగిలించారని రాసి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన మరణించాడని రాస్తావు. ఈ చావుకు నువ్వే కారణం. చంద్రబాబు నువ్వు కలిసి రాజ్యకాంక్షకు, అధికార కాంక్షకు మీరు చేస్తున్నటువంటి శవయజ్ఞంలో ఒకరు బలైపోయారు. నువ్వు అవినీతి ముద్ర వేయటం వల్ల అధికారి పైన, అతని పైన ఒత్తిడి పెరిగింది. అధికారులందరూ సిమెంటు బస్తాల లెక్కలు చెప్పమన్నారు. దాంతో అతను ఒత్తిడికి గురై మరణించారు. ఈ చావుకు కారణం నువ్వు కాదా రామోజీ? ఎవరి కోసం చేస్తున్నావు ఈ యజ్ఞం? ఎవరి కోసం చేస్తున్నావు ఈ శవ రాజకీయం? ఈ శవం సాక్షిగా నువ్వు నిజం చెప్పు. నువ్వు 25వ తారీఖున ఏం వార్త రాశావు, నిన్న ఏం వార్త రాశావు? 25వ తారీఖున నువ్వు రాసినటువంటి వార్తలో ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు తీసుకెళ్లారని రాశావా? రాయలేదు. అతను మరణించగానే వెంటనే వైసీపీ పైకి తోసేశావు. ఈ చావుకు 100% నువ్వే కారణం. ఈ మరణానికి 100% నువ్వే కారణం. అతను ఆత్మహత్యకు పాల్పడ్డానికి 100% నువ్వే కారణం. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం, ప్రాణాలతో, మనుషులతో, వారి ప్రాణాలతో నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఒకరు బలైపోయారు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, సార్ ఏంటి సార్ ఇది? సిమెంటు బస్తాల మాటేంటి అంటూ 25వ తారీఖున ఒక వార్త రాశారు. ఒక ఇంజనీరు పైన నెపం నెట్టారు. ఆ ఇంజనీరు పైన ఒత్తిడి పెరగడంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. పేపర్లో అతని గురించి రావడంతో అవమాన భారంతో కుంగిపోయి అతను ఆత్మహత్య చేసుకుంటే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు ఎత్తుకెళ్లిపోయారు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెంటనే మాట మార్చి వార్త రాశాడు. అతని పైన అవినీతి మరక వేసి అతని మరణానికి కారణం రామోజీ, అవునా కాదా? నమస్కారం మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికీ కూడా. ఇది 100కి 100% రామోజీరావు ప్రేరేపిత ఆత్మహత్య. ఈశ్వర్ గారు. సార్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు నమస్కారం. మీకు
ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికీ, నమస్తే సార్. ఇది రామోజీరావు గారి ప్లస్ ఈనాడు పత్రిక ప్రేరేపిత మరణంగా దీన్ని చూడాలి. చూడటం ఏంటి, సమాజం కూడా చూడాలి. అంటే మీరు సాక్షి గనక 25వ తారీఖున ఆయన ఏం ప్రచురించాడు, ఆ 25వ తారీఖున ఆ ఇంజనీర్ గారు ఏం వివరణ ఇచ్చారు, ఆ ఇంజనీర్ గారి మీద ఒత్తిడి పెరగడానికి కారణం ఏమిటి, ఆ తర్వాత ఆయన మరణించడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఇవాళ మనం సమాజానికి చెప్పగలుగుతున్నాం. ఇలా తెలియకుండా ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ రాజకీయమే కదా, పాత్రికేయ రంగంలో విలువలు వదిలేసి పాత్రికేయ రంగంలో కేవలం ధనార్జనే లేకపోతే కులాధికారమే, ధనార్జనే కాకుండా కులాధికారం లేకపోతే ఉండలేనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారు చరిత్రలో ఉంటాడు. అంటే ఆయనకి ఏమి కర్కశత్వం కేవలం అధికారం కోసం, లేకపోతే తన అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తనకి వత్తాసు పలికేవాడు. చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ కలిగినటువంటి నాయకుడు కాదు. రామోజీరావు ప్రేరేపించి కులగురువు అంటాడు కదా, కులగురువు. ఈ కులగురువు చేసేటటువంటి కుట్రలు, కులగురువు చెప్పేటువంటి కుయుక్తులు, కులగురువు చేసేటువంటి కుతంత్రాలు, కులగురువు ఆనాడు ఎన్టీ రామారావు గారి పట్ల, ఎన్టీ రామారావు గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకం జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు ఇవాళ సోషల్ మీడియా ప్రపంచం వచ్చింది, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ ఏదైతే ఇవాళ డిబేట్ పెట్టారో ఇది చాలా అవసరం. ఇలాగా చెప్పుకునే అతను పాపం భయంతో మరణించాడు, చెప్పుకోలేక అనేక మంది మనోవేదన పడుతున్నారు. ఇవి కాదు సార్, అతను తన మార్గదర్శి కోసం కూడా ఒక టెక్నిక్ వాడేవాడు. లోకల్ గా ఏదైనా పట్టణంలో ఒక ప్రాంతంలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీనో ఒక చిట్ నిర్వహించేటటువంటి ఒక కంపెనీ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళపైన వెంటనే అసత్య కథనాలు, అక్కడ ఎక్కువ మంది చిట్టు అటు వేస్తున్నారంటే వాళ్ళపైన అసత్య కథనాలు, రేపో మాపో బోర్డు తిప్పేస్తారని, ఇప్పటికే అతని పైన ఒత్తిడి పెరిగిపోయిందని, అతను పారిపోబోతున్నాడని ఒక వార్త రాసేటప్పటికి ఆ చిట్టు వేసిన వాళ్ళందరూ ఒక్కసారిగా అతని పైన పడతారు, ఆ చిట్ ఫండ్ కంపెనీ పైన పడతారు. అతను ఒత్తిడి తట్టుకోలేక ఒకటి మూసేసన్నా పారిపోవాలి, లేదా ఆత్మహత్యైనా చేసుకోవాలి. ఇలా ఎన్నో ప్రాణాలను ఎన్నో జీవితాలను నాశనం చేసి మార్గదర్శిని నడుపుతున్నారు. ఇది రామోజీ తెలివితేటలు. ఎస్, మార్గదర్శి ఒక మోసం కదా. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కోర్టులో కేసు వేస్తే ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి మేనేజ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం కదా, మేనేజ్ చేయడానికి ఎంతమందిని ఉపయోగిస్తున్నాడో మనం చూస్తున్నాం కదా, ఇతనికి ఉన్నటువంటి పలుకుబడిని ఎలా మార్గదర్శి నడపడానికి ఉపయోగిస్తున్నాడో చూస్తున్నాం కదా. ఇక్కడ చాలా విషయం, ఇప్పుడు ఈ ప్రధానమైన విషయం ఏంటంటే ఇవాళ ఆ ఇంజనీర్ గారి మరణానికి ఈనాడు రాత కారణం, ఈనాడు రాత రాయించినటువంటి రామోజీరావు గారి కారణం. అతను ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎదగాలనేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక విషయాన్ని ప్రజల్లో నింపడమే కదా. ఇలాంటి అసత్య వార్తలు కనబడితే చాలు చంద్రబాబు వాళ్తాడు. ఇలాంటి అసత్య వార్తలతో ప్రజల్లో విషయం నింపడే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం పైన విషయం చిమ్మడం అనేది ఎవరి జీవితాలను ఏమన్నా అయిపోయి, నేను రాసే రాతలు రాస్తాను, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, అబద్ధాలు చెప్పాలి. నేను అక్కడికే వస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏమిటంటే ప్రజలకు ఏ సంక్షేమ పథకాన్నైనా నేరుగా వారి ఖాతాల్లో పడేటువంటి ఒక విధానాన్నే తీసుకొచ్చాడు. ఆయన నేరుగా వారి ఖాతాల్లో పడే విధానం తీసుకొచ్చాడు. ఇది ఇంతకు ముందు ఉందా? లేదు. డీబీటీ ద్వారా 2,53,000 కోట్ల రూపాయలు 2,53,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, లేకపోతే ఎవరైతే రైతుల ఖాతాల్లోకి వెళ్ళినవి. కారణం, ఎక్కడైనా అవినీతి గురించి మాట్లాడగలరా? ఎక్కడైనా అవినీతి ఆరోపణ చేయగలరా? వారికి వచ్చినటువంటి సంక్షేమంలో ఎక్కడైనా ఆశ్రిత పక్షపాతం ఉందని చెప్పగలరా? ఎవరైనా లంచాలు అడిగారని చెప్పగలరా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నీకు ఈ పథకం వస్తుంది కాబట్టి నాకు ఈ రకమైనటువంటి లంచం ఇవ్వమని అడిగాడనేటువంటి సాక్ష్యం ఉందా? 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద 4 సంవత్సరాలు 8 మాసాల కాలంలో ఎక్కడైనా ఒక ఆరోపణ చేయగలడా? అది చేయలేనటువంటి వాడు బ్లాక్మెయిల్ చేసి
రోతరాతలు అంటే అబద్ధానికి నేనంటాను ఇక్కడ అబద్ధానికి 6 తలలు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం. ఆయనకి 6 తలలో ప్రధానమైన తల మీరు అన్నారు కదా ఎల్లో తాత, రోతరాతల ఎల్లో తాత అనేటువంటి మాట ఏదైతే మీరు అన్నారో దానికి చాలా కరెక్ట్గా ఆయన సరిపోతాడు. ఆయన ఒక తల, రెండో తల రాధాకృష్ణ గారు ఉన్నారు, మూడో తల నాయుడు గారు ఉన్నారు, నాలుగో తల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఐదో తల వచ్చి ఆయన, ఆరో తల వచ్చి కొడుకున్నాడు. ఇట్లాగా ప్రజల్ని ఏదో ఒక అబద్ధం చెప్పి నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం. అంటే అబద్ధాన్ని నమ్ముకున్నవాడు చంద్రబాబు నాయుడు, జనాన్ని నిజాన్ని నమ్ముకున్నది జగన్ గారు. జనము నిజము జగన్ అయితే అబద్ధము రోతరాతలు, అబద్ధము అసత్య ప్రచారాలు నమ్ముకున్నవాడు చంద్రబాబు నాయుడు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ ప్రజలు నమ్ముతారని మనం అనుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాస్తవాన్ని సత్యాన్ని చూశారు ప్రజలు. ఈ 4 సంవత్సరాలు 8 మాసాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజమని మీరు గమనించండి. సంక్షేమం ఇవాళ మేము చేయూత 4వ విడత ఇచ్చాం. చేయూత 4వ విడత ఇచ్చినటువంటి సందర్భంలో 5,060 కోట్లు 5,060 కోట్ల రూపాయలు చేయూత 4వ విడత ఇచ్చాం. 4వ విడత ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా సందర్భాల్లో ఏం రాతలు రాశారంటే ఈ చేయూతలో కోత అని రాశాడు, మొదటి విడత 24,11,000 మందికి 4,502 కోట్లు ఇచ్చాం మొదటి విడత 2020లో. రెండో విడత 24,95,000 మందికి ఇచ్చాం, 4,679 కోట్లు. మూడో విడత 26,39,000 మందికి ఇచ్చాం, 4,949 కోట్లు. నాలుగో విడత 26,98,931 మందికి ఇచ్చాం, 5,060.4 కోట్లు. మొత్తానికి 19,188 కోట్లు. దీని మీద ఏమి రాశాడు? చేయూతలో కోత, ఈ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది, అప్పులైపోయింది, శ్రీలంక అయిపోయింది, దీనికి ఈ రాష్ట్రంలో ఇంకా సంక్షేమం కొనసాగదని చెప్పాడు. చూడండి, మొదటి విడత 24 లక్షలు అయితే చివరి విడత ఇంక 3 లక్షలు పెరిగారు. ఇక్కడ ఎవరు? అక్క చెల్లెమ్మలు చేయూత కోసం. మొదటి విడత 4,000 కోట్లు అయితే ఇవాళ ఇంకొక 1,000 కోట్లు పెరిగింది. ఇంత సాక్ష్యం ఇది. దీనికి సాక్ష్యం ఎవరు? అక్క చెల్లెళ్ళు కదా. ఈ రోతరాతల తాతగారికి ఇది కనపడదు. ఇవాళ మరి ఈ టేబుల్ వేసి రాయమనండి. మొదటి సంవత్సరం ఎంత వచ్చింది, రెండో సంవత్సరం ఎంత వచ్చింది, మూడో సంవత్సరం ఎంత వచ్చింది, నాలుగో సంవత్సరం ఎంత. రెండోది ఒకటి చెప్తారు. ఇవాళ 26,98,931 మందికి ఇస్తుంటే అందులో 14 లక్షల పైచీలకు మంది వ్యాపారులుగా మారి అంటే పొక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, ఐటీసీ కానీ, లేకపోతే రిలయన్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. పాలు, గేదెలు కానీ, గొర్రెలు కానీ ఇలాంటి పెంచుకున్నారు. వాళ్ళ ఆదాయం ఎంత పెరిగిందంటే 7 నుంచి 10,000 అదనపు ఆదాయం పొందే స్థితికి ఇవాళ మహిళలు ఎదిగితే ఇది కదా మారుతున్న సమాజంలో మహిళలకు జరిగినటువంటి మేలు, లేదా మారుతున్న సమాజంలో పాలకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు చెందుతున్న అభివృద్ధి గురించి ఇది కదా జర్నలిజం అంటే. అది రాయలేనటువంటి ఈనాడు గురించి మనం మాట్లాడుకోవడం. ఈనాడు మనం యాక్చువల్గా ఇవాళ ఈయన కేవలం రోతలాతల రామోజీరావు గారుగా మారిపోయాడు. నిజం మాట్లాడు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా రాజకీయ నాయకుల్ని బెదిరించడం, లేదా రాజకీయ నాయకుల్ని ప్రలోభ పెట్టడం, తన వాళ్ళ పక్కన చేర్చుకునేటట్టుగా చేయటం. కేవలం తెలుగుదేశం పార్టీలో ఉంటే మాత్రమే వాడు ఇంద్రుడు చంద్రుడు. రైట్. ఇదేదో ఈ రోజు రాశారు కదా, ఏదో పారిశ్రామికవేత్తలకు మోసం చేశారు, దానిపైన మనం మాట్లాడదాం. మహాత్మా గాంధీ లాంటి వారు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వారి మీద ఆయన రోతరాత రాస్తాడు. ఇక్కడ ఇవాళ జరుగుతున్న డిబేట్ చాలా అవసరమైంది. ఎందుచేతంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలని చూపించాను సార్. 25వ తారీఖున రాసిన వార్తని దీనికి లింక్ పెట్టాను. అది జాగ్రత్తగా మనం గమనించకపోతే ఇదే వాస్తవం అనుకుంటారు. ఒక ఉద్యోగి మనోవేదనతో మరణించాడు. అది మనం ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా మిత్రులు కూడా ఆలోచించాలి. అందుకని మీ దగ్గర వీక్షకులు అందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. అంటే తన కక్షపూరిత రాత వల్ల ఒక కుటుంబం వీధిలో పడింది. తన కక్షపూరిత రాత్ర వల్ల ఒక ఉద్యోగ భద్రత
భద్రత కోల్పోయే ఉద్యోగి భద్రతను కోల్పోయి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనాడులో రాసినటువంటి ఏ రాత కూడా వాస్తవం కాదని ప్రజలు తెలుసుకున్నారు. రైట్, నా ప్రశ్న లేదు. మీరు ఎస్ అని ఒక మాట అంటారా? నేను భావిస్తాను. ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుందా? ఇట్లాంటి ఒత్తిడి వల్ల చంద్రబాబు లేకపోతే రామోజీ రాసే విషపు రాత వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందా? ఒక మాట మీరు చెప్పారంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. ఎస్ ఖచ్చితంగా నిలబడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా కష్టంలో ఉంటే ఆదుకోవాలనేటువంటి లక్ష్యమే తప్ప వేరే ఆలోచన లేదు. దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్, మనకు ఒక కాల్ ఉన్నారు. మాట్లాడిన తర్వాత సుబ్బరాజు గారితో మాట్లాడదాం. అనకాపల్లి నుంచి కృష్ణ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇట్లాంటి రాతలు ఈనాడు దినపత్రికలో వస్తున్నటువంటి రాతల పైన? అందరికీ నమస్కారం అండి. అసలు ఈనాడు పత్రికలో వేసే వార్తలు ఈవేళ ప్రజలు చాలా అసహించుకుంటున్నారండి. అందుకే మీరు గమనించట్లేదు, ఈవేళ ఈనాడు పేపర్ ని ఇంటికి ఫ్రీగా వేస్తుందండి. చాలా ఇళ్ళకి ఫ్రీగా వేస్తున్నారు. మీరు దయచేసి చదవండి అని చెప్పేసి ఫ్రీగా వేస్తున్నారు. కొంతమంది వద్దని చెప్తున్నారండి. వద్దు బాబు, మేము ఈ అసహ్య రాత్రులు వెళ్ళాము వినాలంటే. అసలు యాక్చువల్ గా ఈనాడులో విలేకరులకు జీతాలు ఉండేవి కాదండి గతంలో. కేవలం సాక్షి పేపర్ వచ్చాకే ఎప్పుడు జీతాలు పెట్టారండి విలేకరులకి. అంటే గతంలో ఎప్పుడు కూడా జీతాలు లేవండి. సాక్షి పేపర్ వచ్చాక వీళ్ళు జీతాలు పెట్టారండి. ఈనాళ్ళు రాసి వార్తల్ని ఈవేళ తెలుగుదేశం కూడా అసహించుకుంటున్నారండి. ఏంటి నిజాలు? ఇప్పుడు శబ్దం సభ జరిగిందండి బీబీల్లో, లక్షలాది మంది జనం వస్తే వేలలో వచ్చారని రాశాడండి ఈనాడు. ఎంత నికృష్టమైన రాతలో చూడండి. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు కాల్ చేసినందుకు. ఎస్, మీరేం చెప్తారు సార్? సుబ్బరాజు గారు, ఒక ఇంజనీరు బలైపోయారు. ఈనాడు కథనానికి ఇంజనీరు బలి, నిజానికి అది చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈనాడు పరిస్థితి కొనుక్కు చదివే రోజు నుంచి ఫ్రీగా చదవని రోజులకి దిగజారిపోయింది. ఈనాడు పరిస్థితి కొనుక్కుని చదివారు ఒక రోజుల్లో, ఇవాళ ఫ్రీగా వేస్తే చదవని స్థితికి ప్రజలు అసహించుకునే స్థితిలో ఈ రోతరాతలు ఉన్నాయనేది కృష్ణ గారు చాలా కరెక్ట్ గా అనాలిసిస్ చేశారు. రైట్, సుబ్బరాజు గారు నమస్తే. గారు నమస్తే. ఇక్కడ కాస్త విహంగ వీక్షణం చేస్తే కనుక మనకి సరే ప్రపంచవ్యాప్తంగా మీడియా పైన దాని పునాదులు, దాని ఆవిర్భావం, దాంట్లో కావాల్సిన సత్యసంధత కానీ, లేకపోతే నిష్పాక్షికత కానీ, లేకపోతే ఇతర విషయాలు, స్వతంత్రత, అట్లాంటివన్నీ పక్కన పెట్టినా మన భారతదేశ స్వతంత్ర అనంతరం వచ్చిన పత్రికలకు కూడా కొన్ని విషయాల పట్ల, కొన్ని విలువల పట్ల, నియమాల పట్లతో ప్రయాణం మొదలైంది. ఆంధ్రపత్రిక నుంచి తర్వాత కొన్ని సిద్ధాంతాల గురించి పత్రికలు వచ్చినాయి, కొన్ని విధానాల గురించి, పార్టీల గురించి కూడా పత్రికలు వచ్చినాయి. కానీ తొలిసారిగా రాష్ట్రంలో ద్వేషము, ఈర్ష్య అనే అంశం మీద దాంట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒక ప్రాంతాలు, కొన్ని కులాల మీద ద్వేషము, కొన్ని కులాల మీద ఈర్ష్య, కొందరు వ్యక్తుల మీద ఈర్ష్య, కొన్ని వర్గాల మీద ఈర్ష్య, ద్వేషంతో. అది దాన్ని ఎట్లా ముసుగేశారంటే రామోజీరావు గారు ఒకానొక కోర్టు అఫిడవిట్లో ఆయన కోర్టుకెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వ్యతిరేక ఇట్లాంటి పిచ్చ వార్తలు రాస్తూ ఉంటే ఆ అఫిడవిట్లో ఆయన ఏం పేర్కొన్నారంటే, మా ఈనాడు పుట్టుకే బద్ధ కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అనేది చెప్పారు. కానీ అది నిజం కాదు. ఈనాడు కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక ఏం కాదండి. ఈనాడు కాంగ్రెస్ వ్యతిరేకత అనే ముసుగులో యాక్చువల్గా పాలెగాళ్ళు యొక్క రాజకీయ దానికి వ్యతిరేకత, రెండోది కొన్ని ప్రాంతాలలో కొన్ని కులాలకు వ్యతిరేకత. అంటే దానికి ద్రావిడ ఉద్యమం నుంచి వచ్చిన స్ఫూర్తి కావచ్చు, లేకపోతే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆ వంక పెట్టుకుని ప్రత్యేకించి ఒక కులం మీద, ఆ కులంలో కూడా కొన్ని జిల్లాలు, వాటిలో కొన్ని ఫ్యామిలీల్లో. ఎందుకు అనగా దానికి కారణం కేవలము మన జీవజాతిని జీవశాస్త్రంలో వెన్నెముక గల జీవులు, వెన్నెముక లేని జీవుల కింద విభజిస్తున్నారు. అకశేరుకాలు, సకశేరుకాలు. అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జీవులు. రామోజీరావుకి వెన్నెముక లేని రాజకీయ నాయకులు మాత్రమే ఆయన సహిస్తాడు, క్షమిస్తాడు. సో అట్లాగా నిటారుగా నిలబడి ఛాతితోటి ధైర్యంగా సూటిగా ప్రజలతోటి అనుసంధానం ఉండే, అనుబంధం, అనురాగం ఉండే నాయకుల్ని తను ఎప్పుడూ టాలరేట్ చేయడు. తను ఈవెన్ రాజ్యసభ టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎవరికి ఇవ్వాలనేది కూడా స్వయంగా ఆయన కాల్ కూడా చేయడు. ఆయన అహంకారం ఆ స్థాయి. తన కొడుకుతో చేయిస్తాడు ఒక ముఖ్యమంత్రికి. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ
అందరికీ తెలిసిన ఎన్టీ రామారావు గారిని వారి గేటు ముందు కారులో ఉదయం 4:30 నుంచి 5:30 వరకు కారులో సెక్యూరిటీ గార్డ్ తాపించారు. ఆయన బేగంపేట మయూరి ఆఫీస్ అంటే బేగంపేట పబ్లిక్ 1.5 hours విత్ వైఫ్తో ఆవిడ కారులో కూర్చుంటే రామారావు గారు వెళ్ళిపోదామంటే ఆయన పైన ప్రహారీ గోడ మీద చక్కగా ఇదంతా చూస్తూ తిరుగుతున్నాడు. ఆయనకి అహం, మహా అహం. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్గా 2-3 పొలిటీషియన్స్ ఆయనకి అకశేరుకాలుగా మిగిలిపోయారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో కూడా ఆయన స్వయంగా మధ్య ఎవరో తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు వెళ్ళి ఇట్లా రామోజీరావు గారిని కలిసి ఇట్లా కొత్త ప్రభుత్వం కదా, మీకేమన్నా ఒక విధమైనటువంటి సుహృద్భావమైన వాతావరణంలో మీ యొక్క ఇష్యూస్ ఏమన్నా ఉంటే చెప్పండి అంటే రాజశేఖర రెడ్డికి అహం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ అని. అంటే ఏంటి అహం, ఆత్మాభిమానం అంటే ఉదయాన్నే తెల్లారిగట్ల 4:30కి లేచి సీఎం ఆఫీస్ నుంచి వితౌట్ ఎస్కార్ట్స్ అంటే ఓన్లీ 2 కార్లతో తెల్లారిగట్ల ఆయన దర్శనం చేసుకోడు 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. సెక్యూరిటీ లేకుండా ఉదయాన్నే, ఎందుకంటే ఇది తెలిస్తే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో నోట్ చేయాల్సి ఉంటుంది సీఎం మూమెంట్స్. ఇది చేస్తే ఒక రాష్ట్ర యొక్క ప్రజల ఆత్మాభిమానం రామోజీ ఫిలిం సిటీ యొక్క పాదాల చిందన పడుకోబెట్టినట్టు అవుతుందని, తెలుగు జాతి ఆత్మాభిమానం గతంలో ఢిల్లీ పాదాల చెంత పడుకున్నదని చెప్పిన తెలుగు జాతి ఒక చైతన్య స్ఫూర్తి అయిన రామారావుకి విరుద్ధంగా ఇది అవుతుందని తన ఇంటికి వచ్చిన సంగతి తెలియకూడదంటే ఉదయాన్నే లేవాలి. అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఏ రోజున మార్నింగ్ ఎవరు వెళ్లాల్సి వస్తుందో అప్పుడు నక్సల్స్ బాగా ప్రభావవంతంగా ఉండేవారు. ఆ మందుపాత్రలతో భయం పడి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్ళి అప్డేట్ ఇచ్చేవాడండి వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద. ఆ చేతులు కట్టుకుని ఆయన కాళ్ళ దగ్గర ఉండటంతో ఆయన అహం సంతృప్తి పడేది అది. కానీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం మాత్రము ఈనాడు రామోజీరావు ఇంటి కింద ఆయన ఆ సౌదాల మధ్యలో ఆయన కాళ్ళ కింద కూర్చుని ఈయన షూస్ ఇప్పి, ఈయన ఇక్కడికి వెళ్ళినా షూస్ ఇప్పేవాడు కాదు, ఏ ఆలయంలో కానీ ఎక్కడ ఇప్పేవాడు కానీ అక్కడ ఆయన ఇంటి దగ్గర మాత్రము షూస్ లేకుండా రామోజీరావుతో మాట్లాడే. రామోజీ మీరు ఫొటోస్ కూడా ఉంటాయండి, నేనేమి నా సొంత ఇది కాదు, మీకు ఇమేజెస్ గూగుల్లో పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి, చూడొచ్చు. అసలు విషయం ఏంటంటే పాదాక్రాంతుడు కావాల్సినటువంటి అవసరం ఈయనకేముంది? ఎవరికి? చంద్రబాబుకి అవసరమే. అసలు మనకు రాజకీయాల్లో గత 30 సంవత్సరాలు సపోర్ట్ చేస్తారు కాబట్టి అవసరమా? కాదండి. అసలు ఇక్కడ కొన్ని విషయాలు తెలియాలి రాష్ట్ర ప్రజలకి. మనం ఏమనుకుంటామంటే ఈయన తెలుగుదేశం ఒక ప్రతిపక్ష పార్టీ, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటారు. కాదు, యాక్చువల్గా ఈ పత్రిక, ఈ ఈర్ష్య ద్వేష పత్రిక ఆవరణం ఏదైతే ఉందో అది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం అనే దానికి ఒక చిన్న మాస్క్, చంద్రబాబు ఒక మాస్క్. యాక్చువల్ ప్రతిపక్షం రాష్ట్రానికి గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నంతకాలం, లేదంటే తెలుగుదేశమేతర ప్రభుత్వాలు అన్నిటికీ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు కాదు, తెలుగుదేశం కాదు. ఎందుకంటే సీఎం జగన్ గారు ఒక సందర్భంలో అన్నారు, మీరు అది విన్నారో లేదో కానీ, మనకి ప్రతిపక్షంగా చంద్రబాబు మనం పోరాడడం కాదు, అసలైన ప్రతిపక్షం మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ పత్రికాభరణం మేధో కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి కేంద్రము, ప్రజల మనసుల్ని మార్పు చేసేటట్టుగా, ప్రజల్ని మలిచేటట్టుగా అది తయారవుతున్న ఎజెండా అన్నీ కూడా అక్కడ తయారవుతాయండి. దాని మీదే తప్పితే ఈయన అవసరమైతే చంద్రబాబు గారిని కూడా, తెలుగుదేశాన్ని కూడా ఆయన పక్కకు తప్పించడానికి కూడా ఆయన ప్రయత్నాలు గతంలో కూడా చేశారు. తన పాదాక్రాంతం కాకపోతే అదైనా జరుగుతుంది. ఎవరైనా జగన్ కూడా ఇంజనీర్ మరణానికి కారకులు ఎవరంటే ఏం చెప్తారు? బాధ్యత వహించాలా రామోజీ లేదా? ఏమండి, గతంలో మీరు ఒకసారి గమనిస్తే చిత్తూరులో ఎర్రచందనం దొంగల ఎత్తుకుపోతున్నారని తమిళనాడుకు సంబంధించిన దినసరి కూలీలు లుంగీలతో, బీడీ కట్టలతో నిర్దాక్ష్యంగా మానవ హక్కులు, పౌర హక్కుల్ని మంటగలుపుతూ కాల్చేసినప్పుడు దానికి ప్రచారం ఎట్లాంటిది ఇచ్చారు ఏంటి, అప్పుడు ఎవరు బాధ్యత వహించారు? గోదావరి పుష్కరాల్లో ఒక అంతర్జాతీయ ఛానల్కి తన యొక్క చిత్రరాజ్యాన్ని, తన యొక్క జన సందోహం, తన పట్ల చూపిస్తున్న ఆదరణని చూపించడానికి లేని యాంగిల్స్లో కెమెరాలు పెట్టి ఆ జన సందోహం అంతా తన వెనకాల పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారని, తనకు ప్రజలు అంత మద్దతులో ఉందని అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళ వేసిన కమిటీలు ఏంటి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏంటి, ఇవన్నీ మనకి
యాక్చువల్గా ఇందాక కూడా ప్రస్తావన వచ్చింది, మార్గదర్శిని కాపాడుకోవటానికి ఎన్ని చిట్ ఫండ్ కంపెనీస్ని వాళ్ళ మీద ఎట్లాంటి వార్తలు రాసి ఎన్ని బ్యాంకుల్ని, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ని, చిన్న బ్యాంకుల్ని, వాళ్ళ డిపాజిట్లని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ మన కళ్ళ ముందే ఈ ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంకులు, భాగ్యనగర్ కోఆపరేటివ్ ఇవన్నీ మూతపడి మార్గదర్శి పెద్దటానికి అప్పుడు మాత్రం ఏం చేయింది. ఈ మీడియా అనేది ఒక మాఫియాగా అయిన తర్వాత మీడియా మీద ఒక విధమైన పరిశీలన, వాళ్ళని ట్రయల్ చేయటానికి, వాళ్ళ మీద విచారణ చేయటానికి ఒక సాక్షి అనేది ఒక మీడియాగా వ్యవహరిస్తుంది. అంటే మీడియా మీదే ఒక పరిశీలన, ఒక అబ్జర్వేషను, ఒక ట్రయల్ చేయటానికి. ఇది లేకపోతే అది ఇంకా విచ్చలవిడిగా అయ్యే ప్రమాదం ఉంది. లేకపోతే ఆ ఇంజనీర్ గారికి ఖచ్చితంగా మనము ఇట్లాంటి మాలాంటి సివిల్ సొసైటీ కానీ, మీడియా కానీ, లేకపోతే ఇతరులు కానీ దీన్ని వన్ హ్యాస్ టు టేక్ ఇట్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్. దీనికి కారణం ఏంటి, వాళ్ళ పరువులకు సంబంధించిన కారణం ఏంటి, వాళ్ళ ప్రతిష్టకి సంబంధించిన కారణం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వ దీనికి సంబంధించిన కారణం ఏంటి, ఎన్నట్లకు ఖచ్చితమైన ఒక లీగల్ ఎవరన్నా ఒకరు తీసుకోవాలి. రైట్, ఒక కాల్ ఉన్నారు కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి. కోటేశ్వరరావు గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు? నమస్తే సార్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ చంద్రబాబు గారు వస్తేనేమో సింగపూర్ అయిపోతుంటారండి. ఏమండి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సింగపూర్ అయిపోతుంటారండి. జగన్ గారు వస్తే శ్రీలంక అయిపోతుంటారండి. 14 ఏళ్లలో సింగపూర్ కాలేదు ఎప్పుడు, అదే అర్థం కాని విషయం. 14 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏ రోజు సింగపూర్ చేయలేకపోయారు ఆయన. ఎందుకు చేయలేదండి? రోజు 19 ఎలక్షన్ ముందు గ్రాఫిక్స్ లో అదే కదా చూపించారు, సింగపూర్ చూపించారు మనకి. ఓకే, గ్రాఫిక్స్ చూసి సంతోషించాలా? చూపించారు కదండి. ఇవాళ ఈటీవీని నమ్మే పరిస్థితి ఎవరో లేరండి. ఎక్కడ మీ ఊర్లో కూడా ఫ్రీగా వేస్తున్నారా సార్ ఈనాడు పేపర్ని? మరి పక్క పల్లెటూరు అండి, చాలా తగ్గించారండి. వాళ్ళ నమ్మే పరిస్థితి లేదండి వాళ్ళ. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు కాల్ చేసినందుకు. ఎస్, పూడి తిరుపతిరావు గారితో మాట్లాడదాం. తిరుపతిరావు గారు, మనం బీసీ సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఈ ఇంజనీరు రామకృష్ణ గురించి ఏం చెబుతారు? ఈనాడులో వచ్చినటువంటి 2 డిఫరెంట్ కథనాలు, వాళ్లే ప్రచురించినటువంటి అంశం పైన. వార్త ఎందుకంటే మా పక్క జిల్లా పూర్వం అయితే శ్రీకాకుళం జిల్లా. అవును సార్. ఇప్పుడు అది విజయనగరం జిల్లాలో ఉంది. ఆ జిల్లాలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఒకటి, ఆయన ఒప్పంద ఇంజనీర్ గా ఉన్నారు. అవును. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అవకతవకలు, ఆ నేపథ్యంలో వచ్చినటువంటి వార్తలు. అయితే ఈ వార్త, మొదటి వార్త 25/1/24లో వచ్చినట్టుగా మీరు కోట్ చేశారు. అవును. సో ఒకటి అయితే నేను చెప్పగలను, ఏదైనా మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. అది 2 పార్టీల మధ్య గొడవగానే కాకుండా, లేదా 2 పార్టీల మధ్య వైరం అనేది పక్కన పెడితే, చాలా విలువైనటువంటి ఒక ప్రాణం కోల్పోవడానికి కారణం అయితే ఆ వార్త అయితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ప్రధానంగా. రెండవది ఏంటంటే, నేను ఒక చిన్న తప్పు ఒక విషయంలో నేను పెద్దలు వేణుగోపాల్ కృష్ణ గారికి నేను అభినందిస్తున్నా. వారు ఆదుకుంటామని చెప్పేసి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పినాడు. మంచిది. ఖచ్చితంగా అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒప్పంద ఇంజనీర్ గానే ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అవి కూడా చాలా లిమిటెడ్ గానే ఉండొచ్చు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యంగ్ ఇంజనీర్ చనిపోవడం. అయితే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కూడా తప్పు పెడుతున్నా. ఏదైతే 25వ తేదీన వార్త వచ్చింది, రాసిన వాళ్ళు ఎలాగూ అది కరెక్ట్ కాదు, నేనేమి వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లే. ప్రభుత్వం కూడా మేల్కొని ఉన్నట్లయితే ఒక నిండు ప్రాణం కాపాడగలిగేది ప్రభుత్వం అనేది. ఎస్, ఇవాళ ఏదైతే మీరు డిస్కషన్ పెట్టారో ఇదే విషయాన్ని ప్రభుత్వాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, నేను చెప్పేది ప్రభుత్వానికి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, లేకపోతే చెల్లుబోయిన్ గారు వెళ్ళాలా అని నేను చెప్పను. ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు కనుక దాన్ని విషయం టేకప్ చేసినట్లయితే ఒక నిండు ప్రాణం కాపాడి ఉండేవాళ్ళు. అక్కడైతే అలసత్వం జరిగింది అనేది ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను.
మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆలోచన కూడా అదే ఈశ్వర్ గారు. కానీ రాసిన దాంట్లో ఇక్కడ ఒక మాట ఉంది, డిఈ కుటుంబ ఆయన పైన ఒత్తిడి పెరిగింది, అధికారులు ఒత్తిడి, ఏంటి సిమెంట్ బస్తాలు ఎందుకు రాలేదు అని. అంటే ఈ వార్త తరువాత ఏమవుతుందంటే సార్, లేనిపోని అపోహలు, ఒక అలజడి అనేది ఆ కార్యాలయంలో ఉద్యోగులందరిలోనూ ఒక భయం వస్తుంది కదా సార్. నేను ఈశ్వర్ గారు అదే నేను నా మాటల్లో కూడా మీకు అదే అర్థం వచ్చిందో అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పేది అదే, ఖచ్చితంగా ఒక పేపర్ లో ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వచ్చేటప్పుడు ఆ ఉద్యోగం మీద ఖచ్చితంగా మీరు అన్నటువంటి ఒత్తిడి వస్తుంది. ఆ సందర్భంలో ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు అక్కడ ఏంటి ప్రాబ్లం అనే దృష్టి పెట్టి కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ నిండు ప్రాణం కాపాడు ఉండేవారని చెప్పడం నా ఉద్దేశం. అది ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటుంది. యాక్చువల్గా ఇది నేను ఒకసారి కొంత అబ్జర్వ్ చేశానండి, మీడియా యొక్క ట్రెండ్స్, పోకడలు, ధోరణులు, సరళులు అన్నిటిని. ఒక వ్యక్తిత్వ హననం కానీ, లేకపోతే వ్యక్తిని వ్యక్తిగత దూషణ కానీ, అభ్యంతరకరమైన ఇది కానీ, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే వార్తలు కానీ, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కానీ, ఈ అన్నిటిని రోజుకి దాదాపుగా అన్ని పర్టికులర్గా కొన్ని పేపర్లను చూస్తే ఎన్ని వస్తాయంటే దాని మీద కనుక యాక్షన్ తీసుకోవాలంటే ఎంత ప్రభుత్వ వ్యవస్థ, ఎంతమంది లాయర్లు, ఎన్ని కోర్టు కేసులు వేయాలి, ఏది డిఫమేషన్ అనుకోండి, లేకపోతే పరువు నష్టం కానీ. ఇప్పుడు ఒరిజినల్ రోజు మాట్లాడేస్తున్నారు, ఏది సైకో ముఖ్యమంత్రి అని ఓపెన్గా. ఆ ప్రతిపక్షం వేసినా సరే వాళ్ళ మీద కేసులు వేయటానికి ఎంత వ్యవస్థ కావాల్సి ఉంటుందంటే, నేను వ్యక్తిగతంగా మీడియా ఏం చేయటానికి, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏం కావాలి, ఎలా చేస్తే దానికి కనీసం ఒక 70-80 కోట్ల రూపాయలతో కానీ ఈ ప్రభుత్వ వ్యక్తిగత వ్యతిరేక, లేకపోతే వ్యక్తిత్వ హనన, లేకపోతే ప్రజల ప్రాణ నష్టాలకి, లేకపోతే ఆస్తి నష్టాలకి గురి అవుతున్న ఈ పత్రికా దానికి చాలా పెద్ద వ్యవస్థ అవసరం. అది ఒక ప్రభుత్వమే చేయగలుగుతుంది, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ఇట్లా ఈవెన్ మీడియా సంస్థలు కూడా ఇది ఎక్స్పోజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. సో దీనికి పూడి గారు చెప్తున్నంత ఈజీగా, ఎందుకంటే ఇంత విషయం మొత్తం పత్రిక ఏం చేయాలంటారు? తిరుపతిరావు గారే చెప్పాలి. ఈ 25వ తారీఖున వచ్చింది, ఇది 29వ తారీఖున జరిగింది సార్. 4 రోజులు గ్యాప్ లో జరిగింది సార్ ఇది. తిరుపతిరావు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ప్లీజ్ క్లియర్ గా ఉంది సార్, చెప్పండి సార్. సుబ్బరాజు గారి కామెంట్స్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్ గా. గతంలో ఏ చిన్న పేపర్ అండి నేను చెప్పేది, ఒక హైయెస్ట్ సర్క్యులేషన్ లేదా నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 పొజిషన్ ఉన్నటువంటివి, నేను పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడను, ఉన్నటువంటి వాటి కూడా అనట్లే. ఏ చిన్న పేపర్ లో కూడా ఈవినింగ్ డైలీలో వచ్చినప్పుడు కూడా సుబ్బరాజు గారు అన్నట్టుగా ఆ ఫ్యాక్ట్ చెక్ అనేది ఎక్కడో ఒక దగ్గర కొంత ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వందలాది పేపర్లు అయిపోయాయి. వాటికి సర్క్యులేషన్ ఉందా లేదని తెలియదు, వాట్సాప్ పేపర్లు కూడా అయ్యాయి. నేనే విమర్శించడం కాదు, పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే అప్పుడున్నటువంటి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ ప్రభుత్వాలు, అప్పుడు ఏంటో చిన్నది వచ్చిందని అంటే దాని మీద ఏదో ఒక మెమో అయినా ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళది ఎంతో అవసరం. సుబ్రాజ్ గారు అన్నట్టుగా 70-80 కోట్లు కాదు, అవసరం అయితే 200-300 కోట్లు పోయినా పర్వాలేదు. ఎందుకనేసి అంటే ఒకవైపు ప్రాణాలు, ఒకవైపు ఏంటనేసి అంటే ప్రజల తాలూకా విశ్వాసం. ఇవాళ విశ్వాసం అనే మాట నేను ఎందుకు వాడుతున్నాననేసి అంటే, ఈశ్వర్ గారు ఇవాళ మీడియా మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఇంకా సోషల్ మీడియాలో కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సుబ్బరాజు గారు లాంటి వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేస్తే దాని క్రెడిబిలిటీ ఉంటుందేమో కానీ, ఏ మీడియా, నేను ఈ మీడియా ఆ మీడియా అని చెప్పను, మీడియా మీద వస్తున్నటువంటి వార్తల్ని మళ్ళీ చెక్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో కాస్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి సైట్స్ ఎత్తుకునే పరిస్థితి ఇవాళ ఉంది. అక్కడ కూడా అదే పరిస్థితి అయిపోయింది సార్. ఈ సోషల్ మీడియాలో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. నేను అందువల్ల దాన్ని కూడా నేను ప్రస్తావించాను. క్రెడిబిలిటీ ఉన్నటువంటి లైన్స్ చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏంటంటే డెఫినెట్ గా ప్రభుత్వం పోతే పోయింది. ఇంత ఖర్చులో 200 కోట్ల వేలు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు. అట్లాంటి రావాలి. ఈ పేపర్ ఆ పేపర్ అని నేను చెప్పను. ఏ పేపర్ అయినా సరే ప్రాణాల కంటే డబ్బు విలువైంది కాదు. కాబట్టి ఖచ్చితంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో మరొకసారి ప్రభుత్వం ఆ విధమైనటువంటి వైఫల్యం చెందకుండా ఉండడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ గారి ద్వారా నేను. సార్ వేణుగోపాల్ కృష్ణ గారు, మీరేమైనా రియాక్ట్ అవుతారా? పూడి తిరుపతిరావు గారు సలహా ఇచ్చారు, సలహాతో కూడిన విమర్శతో కూడినటువంటి అది సజెషన్ లాగే కనిపిస్తోంది. అదే నేను అందుకే కరెక్ట్ గానే మీ అనాలిసిస్ ని కరెక్ట్ గానే ఇక్కడ వివరించాను. అందుకే తిరుపతిరావు పర్టికులర్ గా
ఇందులో తిరుపతిరావు గారు ఇచ్చినటువంటి సలహా చాలా నేను ఏదో ప్రతి దానికి ఆ విధంగా మీరు స్పందించాలని నేను డిమాండ్ చేయను, కానీ తిరుపతిరావు కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో అంశాల్లో స్పందించాలి. ఇమీడియట్ గా ఉండాల్సిన కరెక్ట్ కరెక్ట్ సార్. అది చాలా విషయాల్లో ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తే ఈనాడు దినపత్రిక లేకపోతే ఇంకో దినపత్రికో ఈ రకమైన వార్తల్ని స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ప్రజలు అదే నిజమనే పొరబడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. యాక్చువల్గా వేణుగోపాలకృష్ణ గారు, ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం కూడా అంటే ఈ వార్తలు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాదు ఈనాడు లాంటి దినపత్రికలు ఇలాంటి విషం చిమ్మే వార్తలపైన కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి, యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్చువల్ అంటే నా లైఫ్లో జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి తిరుపతిరావు గారికి. నేను 2006-11 మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశానండి సార్. 2006-11 మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నేను ఉన్నంతలో ఎక్కడా నన్ను కామెంట్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ జిల్లా పరిషత్ ప్రక్షాళన, జిల్లా పరిషత్ ప్రజాప్రతిపాలనలో ఒక నూతనత్వాన్ని తీసుకురావడం, ప్రజాభిప్రాయం మేరకు పనిచేయడం, ప్రజలందరూ మెచ్చుకోవడం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అది. ఒకరోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోతున్న సందర్భంలో ఈనాడు వారికి తట్టుకోలేక చివరిలో శివాలు ఎత్తాడని ఒక రాత రాశాడు. చివరిలో శివాలు ఎత్తాడని ఒక రాత రాస్తే నేను డెప్లమేషన్ వేశాను. ఓకే, తిరుపతిరావు గారికి చెప్తున్నాను. డిప్లమేషన్ వేసిన వెంటనే ఆ పత్రిక యజమాన్యంలో పనిచేసే వాళ్ళు అందరూ, అంటే ఈ రామోజీరావు గారిని పార్టీగా పెట్టాం, అక్కడ డిస్ట్రిక్ట్ ఎవరైతే హెడ్ ఉంటారో వారిని పార్టీగా పెట్టాం, ఆ విలేకరుని పార్టీగా పెట్టాం. మళ్ళీ వెంటనే కాలబేరం అంటే నా లైఫ్లో నేను జరిగింది చెప్తున్నాను. చివరిలో శివాలు ఎత్తాడు అది ఏదైతే రాసి పడేస్తే, అంటే మీరు అన్నారు చూసారా, పెద్ద ఆయన చెప్పారు ఇప్పుడు క్యారెక్టర్ హవనం చేయటం అనేది, అంటే ఎవరిని కూడా నిజాయితీగా పనిచేయనివ్వకూడదు అనేటువంటి లక్ష్యం కలిగినటువంటి పత్రిక ఈనాడు. ఏదైనా మంచి జరిగితే దాన్ని ప్రోత్సహించినటువంటి పత్రిక ఈనాడు. ఆ రోజు నేను చేసినటువంటి పరిపాలనా సమయంలో ప్రధానమంత్రి అవార్డు వచ్చింది మాకు. నా సమయానికి ప్రధానమంత్రి అవార్డు ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండవది, మేము శానిటేషన్ మీద నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డ్స్ పొందడంలో ప్రథమ పాత్ర పోషించాం. ఇవన్నీ రాసేవారు కాదు. నేను అన్నాను కదా, ఎప్పుడైతే ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తూ రాత రాసినటువంటి ఆనాడు చివరిలో శివాలు అనేటువంటి రాత రాస్తే ఒక నోటీస్ ఇస్తే పరుగులు తీసినటువంటి పత్రిక ఈనాడు అనేటువంటిది నా జీవితంలో అంటే నా పొలిటికల్ లైఫ్లో ఎదుర్కొన్నటువంటిది. అంటే పాత్రికేయ రంగానికి విలువలు దిగజారడానికి కారణం ఈనాడు అవుతుంది. పాత్రికేయ రంగంలో ప్రజలు రాసిన దాన్ని నమ్మకపోవడానికి కారణం ఈనాడు అవుతుంది. కేవలం తనకు ఇప్పుడు మీరు అన్నారు కదా, తెల్లవారుజామున ఎవరైతే చెప్పులు తీసేసి వెళ్ళి ఆ బూర్జ్వా భావజాలాన్ని సాటిస్ఫై చేస్తారు వారికి సహాయం చేయాలనేటువంటి, అంటే ఇప్పుడు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు అంటారు, మన పోటీ చంద్రబాబు నాయుడు కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాగా ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాసేటువంటి రోతరాతలతో మనం పోటీ పడుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏమి రాసినా మీరు అంత చెల్లించేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు నిజాలు రాయరు. చాలా మీ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం అనేక రాతలు రాస్తారు. దాని పట్ల అప్రమత్తంగా ఉండండి. మనలో ఎవరైనా కొంచెం వీక్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే, ఆ క్యాబినెట్ జరిగింది ఈనాడులో ఏదో వస్తుంది, అదే క్యాబినెట్లో వార్తలు ఈనాడులో వచ్చినట్టుగా ఏదో పెద్ద భద్రం కలిగించేటువంటి చేసేటువంటి పరిస్థితులు చేసేవారు. ఇవాళ ఏమి లేదు కదా, ఇవాళ ఆ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢంగా దృఢ నిర్ణయం అది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న దృఢ నిర్ణయం అది. నేనేమంటానంటే పూర్వం ఫోర్త్ పిల్లర్ అనుకునేటువంటి ఈ వ్యవస్థలో అదే కల్తీ సిమెంట్ లాంటోడు ఈనాడు పత్రిక. అది ఈ వ్యవస్థల్ని కుప్పకూల్చేస్తుంది. అది 3 పిల్లర్ని పడగొట్టేయడానికి నేను ఒక్కడనే సరిపోతాను అనుకుని రామోజీరావు గారు అనుకుంటాడేమనుకుంటాడు. కల్తీ సిమెంట్ వ్యవస్థల్ని కుప్పకూల్చేటువంటి వాడుగా అన్ని పిల్లలు కూలగొట్టాలని కదా వీళ్ళ ఆలోచన అదే కదా. అది అంటే నేను వాస్తవం మాట్లాడుతున్నాను ఇందులో, అది చూడండి ఒకసారి. జగన్ అనంతపూర్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి.
సార్ ఇప్పుడు ఈనాడు ఆ రోతపత్రిక దరిద్రం ఏమంటే సార్ మా ఏపీకి పట్టిన దరిద్రము ఎక్కడో తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చి కాదు సార్ ప్రతి జీవితం పొద్దున్నే లేచినప్పటి నుంచి విషపురాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా ఇప్పుడు ఈ ఇంజనీర్ ప్రాణం పోవడానికి పచ్చ కనపడతా అంటే ఏం చేయగలం సార్? ఈ ఇంజనీర్ ప్రాణం పోవడానికి ఎవరు కారణం? సార్ ఇంజనీరు ప్రాణం పోవడానికి కరెక్ట్. లేదు సార్, పక్కాగా తెలుస్తాను కదా సార్. వాళ్ళకి ఏం జర్నలిజమో ఏమో అసలు అర్థం కావడంలా సార్. పబ్లిక్ ఏమంత మూర్ఖంగా లేరు సార్. వీళ్ళు ఎంత రాసే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు అంత పై చదువుతారు సార్. ఏమి వీళ్ళు చేసే వికృత చేష్టలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇదన్నా రకం సార్. ఆ టీవీలో ఉన్నాయి సార్ రెండు. ఆ పెద్ద మహానుభావులు కనీసం వాళ్ళకి రాదో ఏమో మాకు అర్థం కాదు కానీ అంత దరిద్రంగా సార్. మళ్ళీ అంత దారుణంగా తయారైతే మీ ఊర్లో కూడా ఉచితంగా వేస్తున్నారా ఈనాడు పత్రికని? సార్ ఈనాడు పత్రికని ఉచితంగా ఏళ్ళకి ఇస్తున్నారట, మీ ఊర్లో కూడా ఇస్తున్నారా? ఇప్పుడు నాకే ఇస్తాను సార్. నాకే వచ్చేసా పోరనైనా బాబు మాకెందుకు, మేము అవసరం వచ్చినప్పుడు మాకు ఇది మేమంతా ఇప్పుడు మీడియా సోషల్ మీడియా ఉంది, దాంట్లో చూసుకుంటా పోనా పేపర్ చూపోనా మీ పేపర్ అని అంటాను సార్. ఎందుకు సార్? పూడి తిరుపతిరావు అన్న అడగండి సార్. పూడి తిరుపతిరావు అన్న గుండెల మీద చేసుకొని చెప్పమన్నాను సార్. అన్న అయితే కరెక్ట్, నాకు అన్న అయితే చాలా ఇష్టం సార్. పూడి తిరుపతిరావు అన్న ఏదన్నా కరెక్ట్ మాట్లాడగలడు, కానీ ఆ దరిద్రాన్ని చూడలేక వీళ్ళు తలగా పట్టుకొని గమ్మని ఉంటారు సార్. అంతే. ఆ రెండు ఈ బీజేపీ రెండు గ్రూపులు అయితేనే ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పకూడదని వాళ్ళ తిరుపతిరావు అన్న గారు బాధపడుతున్నారు సార్ పాపము. వారు చక్కగా బాధ ఉన్నా ఏమున్నా చక్కగానే విశ్లేషిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి జగన్ గారు. రైట్. ఇక్కడ కొన్ని మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఈ ఇల్లాలిని ఏదో అంటే ఆవిడ ఇంట్లో దొరుకుతుంది, వేరే వాళ్ళని ఏదో అంటే ఇల్లెక్కి వస్తారని. పత్రికా స్వాతంత్రం అనే దాన్ని దుర్వినియోగం చేస్తూ ఇప్పుడు మనం ఏదన్నా ఇదిగో ఈ పేపర్లో ఇన్ని వార్తలు వస్తే ఇన్ని వ్యతిరేక వార్తలు, ఇన్ని వ్యక్తిత్వ హనన వార్తలు, ఇంత అబద్ధపు వార్తలు, ఇంత అసంబద్ధ వార్తలు, లేకపోతే ఇంత పక్షపాత వార్తలు అని ఒక డాష్ బోర్డ్లా చూపించగలుగుతాం కూడా మనం, ఎనలైజ్ చేసి రెడ్ గ్రీన్ బ్లూ ఇట్లాగా చూపిస్తే వెంటనే పత్రికా స్వాతంత్రం మీద దాడి, స్వేచ్ఛ మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి అని గయ్యాలి గొంతులన్నీ డాబాలకెక్కి అరుసు గీపడతాయి. ఒకటి. రెండోది ఏంటంటే అసలు యాక్చువల్గా వీళ్ళందరికీ ఇప్పుడు ఈ కేసులు పెట్టడానికి కూడా ఇప్పుడు ఉన్న పెండింగ్ కేసులే 3 కోట్ల చిల్లర 30 ఏళ్ళు పడతాయండి. ఆ ఒక్కదాన్ని అడ్డు పెట్టుకుని న్యాయ వ్యవస్థలో ఉండే పెండింగ్ కేసులు దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు బతికేస్తున్నారు. సార్ ఇందాకని చెప్పారు, ఆయన కేసు వేస్తే కాళ్ళ మీద అందరి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తారండి. ప్రజలు కూడా ఏమాత్రం వ్యక్తిత్వ హననానికి ఈవెన్ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిని సైకో అంటే ప్రభుత్వం కూడా అట్లా ఊరుకోకూడదండి. ఈవెన్ ముఖ్యమంత్రికి సంబంధించిన కానీ ఎవరన్నా వ్యక్తిత్వ హనన ముఖ్యమంత్రి తలకి ఇటు అటు తలలు అతికించి 10 తలలతో వేసి ఏదో ఒక ఈ భారతదేశంలోనే ఈ యొక్క ఇట్లాంటి రుణకంఠుడు అని ఒక ముఖ్యమంత్రిని రావణాసురుడితో బొమ్మలు వేస్తూ ఈనాడు దినపత్రికలో ఫ్రంట్ పేజీలో రాశారు. అదేనండి మన భారతదేశంలోనే ఈ నిర్లిప్తత. ఇంకో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక అయితే పాలేరుగాడి పాలన ఏదో రాశారు. పాలేరు అంటే పాలేగారు అంటే అక్కడ ముందు నుంచి ఒక పాలనా వ్యవస్థని పాలెగారు అనే ఒక గౌరవప్రదమైన పాలనా వ్యవస్థని వాళ్ళు ఒక మన చోళులు, పల్లవులు, రాష్ట్రకూటులు, విష్ణుగుండినులు ఎట్లాగో పాలెగారులు అట్లా పాలకులు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఇప్పుడు కడపలో ఉండేవాళ్ళంతా. దాంట్లో ఒక పదాన్ని మార్చి దాన్ని నెగిటివ్ గా మార్చి అట్లా ఇక్కడ ఏంటంటే వ్యక్తిత్వ హననమే కాదు, కులహననం, కులద్వేషము, ప్రాంతద్వేషము అన్ని కలిపోయి ఓపెన్గా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒక మురికి కాలువలో ఇళ్లల్లో బెడ్రూముల్లోకి ప్రవహింపజేస్తున్నారండి. ఇది మురికి స్కీమ్, ఇదంతా శబ్ద కాలుష్య స్కీము. దీని మీదకి ఏంటంటే ఇది ఇందాక నేను మీలాంటి వాటిలో ఇంకా వీటి మీద ప్రోగ్రామ్స్ పెంచాలి. మీడియాని ఒక ఎక్స్క్లూజివ్గా ఏ వార్తలు ఏదో వచ్చింది అదే నేను రోజు ఎన్ని పట్టుకురావాలి సార్. రోజు ఇది సాక్షి కాదండి, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన అబద్ధాలు, ఈ రోజు వాళ్ళు చిమ్మినటువంటి విషయం ఇది చెప్పాల్సిన ప్రాబ్లం ఏంటంటే విషయం ఏమైపోతుందంటే సార్ వాళ్ళు బురద జల్లుతారు, మనం కడుక్కోవాలి. దాని మీద రివర్స్ లో ఇట్లాగా ఇన్ని వార్తలు తప్పుడు వార్తలు ఈ రోజు రోజు ఒక మీటర్ పెట్టే డాష్ బోర్డు. ఇప్పుడు వాతావరణ కాలుష్యానికి ఒక డాష్ బోర్డు ఉంది. ఇవాళ ఇక్కడున్న వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్లో గర్భన ఇంధన ఎన్ని
ఏవి ధూళి కణాలన్నీ అన్నీ చూపించేయడానికి గ్రీను బెల్ట్ అట్లాగా అవును. మీరు ఇదిగో ఈనాడులో ఇన్ని అబద్ధపు వార్తలు ఈ కలరు ఇట్లా పెట్టి డాష్ బోర్డ్ రోజు ప్రింట్ చేయాలి. ఓకే. వాతావరణ ఒక మీటర్ సూచికలు లాంటిది ఏర్పాటు మీటర్ లాగా చేసుకోవాలి. మీటర్ ఏర్పాటు అంతే. చేసుకోవాలి. అట్లాగా ప్రతి పేపర్ కి సంబంధించిన వాటిలో రైట్. నీలి వార్తలేంటి పచ్చపు వార్తలేంటి ఇట్లా కలర్లు ఇచ్చేసి అది చేసి వాళ్ళని కౌంటర్ చేసుకోవాలి, వాళ్ళని డిఫెన్స్ లో పడేయాలి. రైట్. తిరుపతిరావు గారు, బీసీలకు సంబంధించి మాట్లాడతారా సార్? ఈ బీసీలకి జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, బీసీ పారిశ్రామికవేత్తలకి అన్యాయం చేస్తుందని ఈరోజు ఒక వార్త వచ్చింది ఈనాడు దినపత్రికలో. కానీ ఇక్కడ బీసీలకు క్యాబినెట్లో కానీ లేకపోతే వాళ్లకు మిగిలిన ఎక్కడ ఈ ఒక శాసన మండలిలో కానీ మండల పరిషత్తులో కానీ జిల్లా పరిషత్తుల్లో కానీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కానీ లేకపోతే ప్రభుత్వ కార్పొరేషన్ అన్నింటిలో కూడా వాళ్ళకి ఒక సముచిత స్థానం కల్పించి వాళ్ళకి నిధుల విషయంలో కూడా ఎక్కువగా వారికి వెళ్ళేటట్టు చేస్తుందని ఈ ప్రభుత్వం అంటుంది. ఇక్కడేమో పారిశ్రామికవేత్తలకి ఏమాత్రం ప్రోత్సాహకం లేదు, బీసీలు అంటే అణగదొక్కేస్తున్నారని రాస్తున్నారు. ఏం చెప్తారు? నేను ఒక బీసీగా ఎస్, బీసీకి ఎంత చేసినా చేయాల్సింది ఇంకా ఉంది అని చెప్పి నేను ప్రారంభిస్తాను. ఎందుకు అనేసి అంటే వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే 60 నుండి 62% వరకు ఇప్పుడు ఏదో బీసీ జనగణన జరుగుతుంది, సబ్జెక్టు కరెక్షన్ వాటి తాలూకా అంకెలు కనుక వచ్చినట్లయితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఒక అంచనాకైతే మాత్రం 60 నుండి 60% వరకు బీసీలు ఉన్న మాట వాస్తవం. ఇంకా ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా సరే ప్రత్యేకించి మేము ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మాత్రం ఖచ్చితంగా 62% బీసీలు ఉన్నటువంటి ప్రాంతం మేము, 65% వరకు బీసీలు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనేసి అంటే వాటికి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని వెసులుబాటు వలన సరే అది ఎంతవరకు చేరుతున్నాయా లేదనేది మనం తర్వాత పక్కన పెట్టినా సరే ఒక రాజ్యాంగంలో వాటికి ఒక వెసులుబాటు ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే ఈ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా ఇట్లాంటివన్నీ ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ బీసీలకు కూడా ఒక రకమైనటువంటి రాజ్యాంగ హోదా లభించినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఏదైతే చెప్పండి మంత్రి గారు ఏదో మాట్లాడుతున్నారు మీతో, చెప్పండి సార్. చెప్పండి సార్. వేణుగోపాలకృష్ణ గారు 1 minute అండి. ఏం కాదు ఏంటంటే తిరుపతిరావు గారు మంచి సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. ఈ రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలంగా ఉన్న డిమాండు, గత మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం రోజున ప్రారంభించి మనం కరెక్ట్గా మొన్న జరిగినటువంటి సామాజిక న్యాయ రూపశిల్పమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ రోజున ప్రారంభించాం. ఇవాళ ఈనాడు గురించి చర్చ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ కులగణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు, బాగానే ఉందలే అనుకున్నాను మొన్నటి వరకు. ఓకే. ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు 11 ప్రశ్నలు సంధించాడు. పవన్ కళ్యాణ్ గారు 11 ప్రశ్నలు అంట. ఏంటి కులగారిని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, దీని అవసరం ఏంటి అని. అంటే ఆయన పాపం ఈ చంద్రబాబు వీళ్ళు ఇచ్చినటువంటి ఆలోచన అనేటువంటిది నాకు ఇవాళ అర్థమైంది. ఏంటంటే శాస్త్రి గారి మీద ఇప్పుడు ఎవరో ఒక ఆయన మన శర్మ గారు ఈనాడు పత్రికలో చూశాను, ఎన్నికల ముందు కులగణన చేయటానికి వీలు లేదు, ప్రధాన ఎన్నికల అధికారి దీని మీద ఇంటర్వ్యూన్ కావాలి, ఈ కులగణనని అడ్డుకోవాలనేటువంటి వార్త ఈనాడు పత్రికలో రాశారు. ఇది బీసీల ఆకాంక్ష అనేటువంటిది. అక్కడ మీరు బీసీ, నేను బీసీ, ఆ పెద్ద ఆయన చాలా గొప్ప విశ్లేషణ చేసేటువంటి మన సుబ్బరాజు గారు, ఆయన పెద్ద రాజుగారు అయినా కానీ గొప్పగా చేస్తున్నారు విశ్లేషణ. ఇక్కడ ఈనాడు పత్రికలోనే చూశాను నేను, ఏమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయిపోయి ఈ కులగణన ఆపేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అది రాసింది ఎక్కడ చదివితే పొద్దున్న చూస్తే ఈనాడు పత్రికలో వచ్చింది. అంటే బీసీల కులగణన జరిగితే, బీసీల కులగణన బయటపడితే ఆ బీసీలకి తగిన వాళ్ళ సంఖ్యను బట్టి పథకాలైనా సరే, నిధులైనా సరే, వాళ్ళ రిజర్వేషన్ అయినా సరే వాళ్ళకి అందుతాయని. రైట్ ప్లీజ్ సార్. తిరుపతిరావు గారు కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్, సమయం మించిపోయింది, మీరు కన్క్లూడ్ చేయండి. అంటే అట్లా కాదు, ఇక్కడ ఈనాడు పత్రికలో రాయించారు. రైట్ తిరుపతిరావు గారు కన్క్లూడ్ చేయండి సార్. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచనలు ఉండేది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో
చేస్తే వాటికి ఉన్నటువంటి సాంకేతిక సమస్య ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు పెద్దలు వేణుగోపాలకృష్ణ గారు ప్రస్తావించారు కాబట్టి. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే నేను టైం లేదు కాబట్టి స్పష్టంగా చెప్తా. ఒకటి, ఆశయం అనేది మంచిదైనప్పటికి కూడా ఆచరణలో మాత్రం వైఫల్యం చెందితే ఏదైతే ఈ రాష్ట్రంలో నిజంగా నేను చెప్తున్నా, ఒక బీసీగానే చెప్తున్నాను, ఏదైతే ఈ కులాలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టి ఒక కొత్త రోడ్లో వెళ్ళేటప్పుడు ఆనందించిన వాళ్ళు వ్యక్తిగా నేను ఒకడు ఉన్నాను. కానీ కులాలు కార్పొరేషన్లు వాళ్ళకి చైర్పర్సన్ గా మిగిలిపోయినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను ఎత్తి చైర్లు వేపిద్దాము. మీరు ఈ కులగణని సమర్థిస్తారా? ఇది అదే నేను చెప్తున్నా. తిరుపతిరావు గారు, వాళ్ళు చైర్లున్నా, చైర్మన్లు, వాళ్ళకి వాహనాలున్నా, అటెండర్లు ఉన్నారు, వాళ్ళకి ఆఫీస్ ఉంది. వారు ఆ కులాల యొక్క అభ్యున్నతిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. చాలా విషయాలు వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు, అవి పరిష్కరింపబడుతున్నాయి. నేనే బీసీ సంక్షేమ మంత్రిగా లేదని అన్నారు కాబట్టి, మంత్రి గారు ఉన్నారు కాబట్టి వేపిద్దాం. వారితో చెప్పి నిజంగా పరిస్థితి ఉందా లేదో తెలియదు కానీ ఈ ప్రభుత్వం ఒకటైతే బీసీ సంక్షేమానికి మంత్రి గారు మీరు అన్న మాటకైతే హామీ ఇస్తున్నారు. మీరు కులగణనకి మీరు సమర్థిస్తున్నారా? పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు, మీరు సమర్థిస్తున్నారా? తిరుపతిరావు గారు వారు సమర్థిస్తామని అంటున్నారు. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సార్, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూడి తిరుపతిరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, సుబ్బరాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.